నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి ఒలివేటి నాగచంద్రావతి గారు రచించిన గోపాలం బుద్ధిమంతనం అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 27/12/1968లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. వాళ్ళు బయలుదేరారండి, మరి మీ ఏర్పాట్లన్నీ ముగిసినట్టేగా అన్న కబురు జారేసిన పేరయ్య కండువాత మొహం తుడుచుకుని మంచినీళ్ళ గ్లాస్ అందుకున్నాడు. ఆయన రాకతో వస్తూనే చేసిన హెచ్చరికతో ఆ వాతావరణంలోని మందకొడి ఎగిరి చక్కపోయింది. ఆ పళంగా ఏమేవ్ తెమిలిందా అని ఒక గావుకక్క పెట్టాడు గోవిందయ్య. మార్చివేసిన టేబుల్ మీద గుడ్డ మడతలు సవరించి మంచం మీద తలగడ జిళ్ళు అటు నుంచి ఇటు మార్చి ఆ అరేంజ్మెంట్ బాగుండలేదనిపించి మళ్ళీ ఇటువటి మార్చి ఎరువు తెచ్చిన వెండిపళ్ళెంలో తమలపాకుల మోద అస్తవ్యస్తంగా ఉన్నట్టు అనిపించి తొడిమి మీద తొడిమి అమరేలా పొందిగ్గా అమర్చి చేసిన పనే చేసి చెయ్యనివి ఊహించుకొని హైరాణ పడి అలసిపోయింది మహాలక్ష్మమ్మ. అవును, మరి వస్తున్నది మగపిల్లివారాయను. ఆడపిల్లను కన్నవాళ్లకు ఆ మాత్రం తల విరబోసుకోకుండా కాళ్ళు విరగదొక్కుకోకుండా కంగారు పడకుండాను ఎలా గడుస్తుంది? పాపం పెళ్లి కూతురి పని అయితే మరీ అధ్వానంగా ఉంది. ఒక చెంపన పెళ్లి చూపులకు వస్తున్న వాళ్ళని తలుచుకుని అసలే గుండె బేజారైపోతూ ఉంటే చుట్టూతా మూగిన అమ్మలక్కలు మరీ కంగారు పెట్టేస్తున్నారు. సన్నజాజులు అలా మాలగా పెద్దగా జార విడిస్తే బాగుంటుందని ఒక ఆమె సవరించింది. అబ్బే, వచ్చేది పెళ్లి కొడుకు కాదాయను, పెద్దవాళ్ళు తల్లిదండ్రిను. ఈ తెనుగు మీరిన పోకళ్ళు నచ్చకపోవచ్చును. సంసార లక్షణంగా చిండు కింద చుట్టూ తురిమితే సరిపాయే అని మరొక ఆమె. ఇలా పెట్టా తీయ పువ్వులు కాస్త నలిగి చక్కా పోయినాయి. దానాదీనా జాగ్రత్తగా వేసిన జడంతా తిత్తులై జడ మళ్ళీ అల్లాల్సి వచ్చింది. కళ్ళకు పెట్టిన కాటుకలాగా అయితూ కట్టుకున్న పాడ అంచు వరకు ఎవరికి తోచిన అలంకరణలు వాళ్ళు దిద్ది తీరుస్తున్నారు. సలహాలేమో పుంఖాలుగా ఇచ్చేస్తున్నారు. ఆపసోపాలు పడిపోతున్నారు. ఆ ఒత్తిడికి పెళ్లి కూతురు జావజావైపోయి ఆ అయోమయంలో ముగ్గులో కూర్చున్న తర్వాత పాడాల్సిన కీర్తన తాలూకు పల్లవి కాస్త మర్చిపోయింది. ఆ మట్టుకు మగపెళ్లివారు అటు రిక్షాలు దిగేటప్పటికీ ఇటు తుది మెరుగులు దిద్దటం ఇంకా పూర్తి కాలేదు. కుటుంబయ్య గారు, కామాక్షమ్మ, మరొక పెద్ద మనిషి, మొక్కలయ్యే 3 అంకెకు జడిసి మరొక 5 ఏళ్ల సత్రగా ఆయన వెంట పెట్టుకుని ఇంటి ముందు రిక్షా దిగగానే పిల్ల తండ్రి గోవిందయ్య ఎదురు వెళ్ళి సగౌరవంగా లోపలికి తీసుకొచ్చాడు. కాళ్ళు కడుక్కుందుకు నీళ్లు ఇచ్చారు. ఒత్తుకుందుకు తువాళ్ళు అందించారు. మామూలు పరామర్శలయ్యాయి. కాఫీ పలహారాల తతంగము ముగిసింది. ఆ తర్వాత అటు ఇటు వంశవృక్షాలు పెళ్లగించి చూసుకున్నారు. గోత్రాలు కలవలేదు కదా అని ఆరా చూసుకున్నారు. ఆఖరికి మీరు మేము బీరకాయ పీచాను అని తేల్చుకుని తృప్తిగా నవ్వుకున్నారు. మరి కాసేపటికి అమ్మాయిని తీసుకొచ్చి ఎదురుగా సిరిచాప మీద కూర్చోబెట్టారు. పులి ముందు మేకపిల్లలా బెదురుతూ వచ్చి కూర్చుంది అమ్మాయి. అడగ్గా పేరు చెప్పింది బిడియంగా. గభీమని చెప్తే టపాకాయ అనుకుంటారని భయం, వెంటనే చెప్తే బెదురుగుడ్డు అనుకుంటారేమోనని బెదురు పుట్టింది. ఒక పాట పాడమన్నారు, పాడింది. పల్లవితో మొదలు పెట్టాల్సింది చరణంతో ఎత్తుకుంది. పాటలో అపశృతులు పలికాయి. అనుకోనిది కంఠంలో జీరొచ్చి పడింది. 6 గంటల నుంచి సతమతమై తీర్చిదిద్దిన శృంగారం అంతా పట్టుమని అరగంటైనా పట్టని పరీక్షలో పాస్ మార్కులకి మొహం వాచి బతుకు జీవుడా అని బయటపడింది పెళ్లి కూతురు. చావిట్లో అబ్బాయి గుణగణాల ప్రసక్తి సాగిపోతోంది. కుటుంబయ్య గారు మీసాలు సవరించుకుంటూ కుమారుడి చదువు సంధ్యలు, ఉద్యోగ విశేషాలు, అతని బుద్ధిమంతనము హుందాగా వివరిస్తున్నారు. ఆస్తిపాస్తులు పూజ్యమో ఏమో అవి అంతగా ఏమీ ఏకరువు పెట్టలేదు. కామాక్షమ్మ గారు కట్టుకున్న కంచిపట్టు చీర జెరీ అంచు తెళలాడుతోంది. ముక్కు మీద బేసరి మెలమెలలాడుతోంది. ఆమె మగబిడ్డను కన్న హోదాలో 4 మూలలు పరకాయించి చూసి ఆడపిల్లవారి అంతస్తు అంచనాలు వేస్తోంది. వీడ్కోలు ఐటెం దగ్గర పడింది. మీరు వెంటనే అబ్బాయికి ఉత్తరం రాసి రప్పిస్తారు కదూ బావగారు, అశ్రద్ధ చెయ్యొద్దు, దగ్గరలోని ముహూర్తాలున్నాయి, తధాస్తు అనుకుంటే మంచిది. ఆడపిల్ల తండ్రి సహజంగానే ఆతృత వెళ్ళబోశాడు. ఆహా, మీరంతగా చెప్పాలా, ఇక వస్తామండి అని సెలవు తీసుకుని తిరుగుముఖం పట్టారు కుటుంబయ్య గారు సపరివారంగా. పేరయ్య మట్టుకు కొంతసేపు ఆగి వాళ్ళని పెళ్లి చూపులకు ఒప్పించేసరికి తల ప్రాణం తోక్కొచ్చిందని ఆశపడిపోయి, అంచేత ఈ సంబంధం ఎంత యోగ్యమైనదో అర్థం చేసుకోమని వైనాలుగా వివరించి చెప్పి గోవిందయ్య చేత అవును అనిపించి
ఆఖరణ సారాంశంగా నీ అంతటి వాడు లేడనిపించుకున్నాడు. ఇక రేపు వారి అభిప్రాయం కనుక్కొని అబ్బాయిని రప్పించే భారం కూడా మీరే వహించాలని, ఈ సంబంధం కుదిర్చారంటే జన్మ జన్మలకు మీ మేలు మర్చిపోవని కాస్త ఉబ్బేసి కడాపట సాభిప్రాయంగా మీ రుణం ఉంచుకోసమండి అని సూచనలు అందించి ఆడపిల్లను కన్నందుకు కాసింత లౌక్యము ఒకంత దైన్యము కలబోసి ఆ పెళ్ళిళ్ళ పేరయ్యను ప్రసన్నుని చేసుకున్నాడు గోవిందయ్య. మీకెందుకు, ఆ పూచి నాది అంటూ ధీమాగా హామీ ఇచ్చి బయటకొచ్చాడు పేరయ్య. ఇక అక్కడి పరిస్థితి కుటుంబయ్య గారికి ఏకైక పుత్రరత్నం చిరంజీవి గోపాలరావు. తాను చేసిన ప్లీడర్ గుమస్తా ఉద్యోగంలో గవర్నమెంట్ వారి హౌస్ బిల్డింగ్ స్కీమ్ కింద ఒక చిన్నపాటి కొంప సంపాదించుకున్నాడు. ఒక్కగానొక్క కొడుకు, వాడికైనా మంచి చదువు చెప్పించండు అని కామాక్షమ్మ చెవిని ఇల్లు కట్టుకుని పోరగా అప్పట్లో బిఏ చదువులు అడుక్కు తినేందుకైనా అక్కడికి రావనిపించి ఉయ్యూరు పాలిటెక్నిక్లో ఎలక్ట్రికల్ కోర్సు చదివించాడు కుటుంబయ్య. అంతే, రక్తపోటు ముంచుకు రావడంతో మూలపడ్డాడు ఆయన. డాక్టర్ విశ్రాంతి తీసుకోమని సలహా ఇవ్వడంతో ఉద్యోగానికి తిలోదకాలు వదులుకోక తప్పలేదు. అప్పటికే పెళ్లికి ఎదిగి గుండెల మీద కుంపటే కూర్చుంది కుమార్తె. త్వరగా ఏదో తన ఘటం ఉండగానే వదిలించుకుంటే మంచిదని ఇంటి మీద అప్పు తెచ్చి పెళ్ళయిందనిపించి ఆ భారం తీర్చుకున్నాడు కుటుంబయ్య. అల్లుడు గారు చేస్తున్న హంగామాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి ఒక చెంప నుంచి. కానీ కొడుకు చదువు పూర్తయి ఉద్యోగం దొరక్క ఇంట్లో ఖాళీగా కూర్చోవటము, ఇంటి మీద చేసిన అప్పు కలలో కూడా భుజాల మీద బరువుగా కూర్చోవటము, తాను ఎందుకు పనికి రాకపోవటము కుటుంబయ్య గారు చాలా కృంగిపోయారు. ఇంతలో అదృష్టవశాత్తు అంబాలాలో ఒక ప్రైవేట్ ఫరంలో గోపాలరావు ఎలక్ట్రికల్ సూపర్వైజర్గా సెలెక్ట్ కావడంతో స్థిమితపడ్డాడు కుటుంబయ్య. కామాక్షమ్మ గారి సంతోషానికి మేరలేదు. ఇక కొడుకు కూడా వివాహం చేస్తే తాను కూడా ఒక వియ్యపురాలై అటు అల్లుడు తమను పెడుతున్న అగజాట్లకు ప్రత్యామ్నాయంగా ఉయ్యాల వారి మీద అధికారాలు చలాయించవచ్చునని అంతర్గతంగానే సంబరపడింది. ఆవిడ ఆరాటానికి ఫలితంగా ఎక్కడో దూరంగా అంబాలాలో ఉద్యోగం చేస్తున్న చిరంజీవి గోపాలరావు ఇక్కడి పెళ్లిళ్ల పేరయ్య జాబితాలోకి ఎక్కాడు. ఆస్తిపాస్తులు లేకపోయినా పిల్లవాడి తండ్రి వెలిగించిన ప్లీడర్ గుమస్తాగిరి అయితేనేంగాక కొంపంటూ ఒక గట్టి శాల్తీ కంటికి నదురుగా కనిపించటము, దానిమీద పేరుకున్న రుణం మాట దేవుడెరుగు. కుర్రాడు సలక్షణంగా చదువుకున్నవాడు, చెప్పుకోగలిగిన ఉద్యోగంలోనే ఉన్నాడు. టెక్నికల్ ఉద్యోగ ఫాయ కాబట్టి ముందు పైకి పోయే అవకాశాలు బోలెడున్నాయి అనిపించి అదే మహాభాగ్యం అనుకుని ఆడపిల్లలున్న తండ్రులు వేటకు ఉపక్రమించారు. అందులో గోవిందయ్య ఒకడు. ఇంటికొచ్చిన తర్వాత భర్త అందించిన కండువా మడత తీసుకుని వంకికి తగిలిస్తూ, ఇంతటి రంభ కోసమేనా ఈ పెళ్ళిళ్ళ పేరయ్య అబ్బాయి వచ్చేదాకా ఆగమన్నా ఆగక మీరు ముందు చూడండి, మీకు నచ్చితే అబ్బాయికి నచ్చకేం చేస్తుంది అంటూ తరిమాడు. ముగ్గులోకి దిగేదాకా మన ప్రాణాలు తోడేశాడు. పైగా 5 ఆడపిల్లలట, లక్షలుండని దరిద్రుడి కింద లెక్క. అయ్యో రాత, హచ్చట్లు ముచ్చట్లు జరిగినట్టే అని సాగదీసింది కామాక్షమ్మ. తువ్వాలు భుజం మీద వేసుకుని వాలు కుర్చీలో తీరుబాటుగా జార్లపడ్డాడు మాజీ ప్లీడర్ గుమస్తా కుటుంబయ్య. పాపం ఆయనదే ఉంది, అటు గోవిందయ్య నసపెడుతూ ఉంటే ఇటు పేరయ్య మనల్ని సతాయించాడు. అలా అని గోవిందయ్యను మాత్రం ఏమనగలంలే. ముందు వెనక చూసుకోకుండా వరుసగా 5 ఆడపిల్లల్ని కని ఊపిలో కూరుకుపోయి ఉన్నాడు మానవుడు. మగరాయుడు వాసన తగిలితే ప్రాణం లేచిరాదు, ఎవరికైనా అదే మరి, ఏగపడ్డాడంటే వింతే ఉంది అన్నాడు. బాగానే ఉంది మీ సమర్థన, రిక్షా డబ్బులు కూడా దండగా అంది విసుగ్గా. అలా అనుకు మరి, ఇవాళ నీకు పలహారం చేయటం తప్పిపోయిందిగా. కొంటిగా భార్య వెంక చూశాడు కుటుంబయ్య. సరిపోయింది హాస్యం, మనకి మాత్రం కాలేదు చేతి చమురు భాగవతం. చామంతి పువ్వులకని బత్తాయి పళ్ళకని పిరిమిటి వేసిన లెక్కల్లో లాభానికి పోటీగా నష్టం ఎంతో ఎత్తి చూపింది కామాక్షమ్మ. దాంతో నవ్వేశాడు కుటుంబయ్య. సంక్రాంతి పండుగ వారం 10 రోజులుంది. కూతురు సీతకు పెళ్ళై కాపురానికి పంపి ఏడాది కావస్తోంది. అల్లుడిని కూతుర్ని పండక్కి పిలిచి ముచ్చట తీర్చుకోవాలని కామాక్షమ్మ కోరిక. కానీ అల్లుడు మొండి ఘటం. ఆ మాటకొస్తే ఏ అల్లుడు ఆరళ్ళు పెట్టడు గనక మొరాయించకపోతే అల్లుడే కాదాయను. రిస్టు వాచి ఇస్తానంటే పండక్కొస్తానని పేచీ పెట్టాడు ముందస్తుగానే. ఇంట్లో అమ్మ దగ్గ ఖరీదైన వస్తువు కానీ వాచి కానీ అప్పు తెచ్చే స్తోమత కానీ తమకు లేదని ఆయనకేం తెలుసు. ఆలోచించగా ఒక చక్కని ఉపాయం తట్టింది కామాక్షమ్మకి.
గోపాలం కిందటిసారి రాసిన ఉత్తరంలో తను రిస్టు వాచి కొనుక్కున్నట్లు రాశాడు. పండక్కి రమ్మనమంటే వాడు వస్తాడు, వచ్చినప్పుడు ఎలాగో నచ్చ చెప్పి ఆ రిస్టు వాచి అల్లుడికి ఇప్పించవచ్చని ఆమె యోచన. గోపాలం ఎలాగో మెతక తన మాట కాదనడు. ఇంకా తల్లిదండ్రుల మాట జవదాటని స్టేజీలోనే ఉన్నాడు. కొడుక్కే ఉంది, రేపు అత్తవారి దగ్గర మాత్రం రాబట్టుకోలేడా? ఎవరి కోసం పెడతారట? ఆ భరోసా మీద గోపాలానికి ఉత్తరం రాయించింది పండక్కి రమ్మనమని. తిరుగుటాపాలో కుమారుడి దగ్గర నుండి ఉత్తరం రానే వచ్చింది. పోస్టు కవరు భర్తకు అందిస్తూ తొందరగా చూడండి ఎప్పుడు వస్తాడోనని రాశాడు అంది ఆత్రంగా. హాగోయ్, గుర్రాన్ని కాసేపు కట్టి మరి అని పెళ్ళాం తొందరపాటుకు నవ్వుకుంటూ కవర్ చించాడు కుటుంబయ్య. చదువుతున్న కుటుంబయ్య మొహం మీద కళ్ళలు రంగులు మారటం చూస్తూనే కామాక్షమ్మ నీళ్లు గారిపోయింది. ఉత్తరం చదవటం ముగించి కలవరంగా తన వంక చూస్తున్న భార్యకేసి తిరిగి, గోపి రానని రాశాడే, చేతిలో డబ్బు దాదాపు ఖర్చయిపోయిందిట. కాస్తా కోస్తానా 100 రూపాయల దాకా దేకుతాయను, రాను పోను రైలు ఛార్జీలు. చేతిలో ఉన్న పైకం చాలదు, రావటానికి వీలు కాదని రాశాడు. నెల మధ్యనే పర్సంతా ఖాళీ అయిందా ఏం? అబ్బాయి పని పైలా పర్చేస్గా ఉంది మారీను అని నిందాగర్భంగా నిష్ఠూరోక్తులు పలికింది కామాక్షమ్మ. తను వేసిన పథకానికి అవాంతరం వచ్చి పడ్డదే అన్న అక్కసు కొద్దీ అలా అన్నదే కానీ కొడుకంటే ఆమెకి అపేక్షే. పాపం వాడు అలాంటి వాడు కాదే. మొన్ననీ మధ్యనే వాచి కొన్నాడు కదూ, దాని ఖరీదు నెల నెల దఫాల వారీగా తీర్చుకునే పద్ధతి మీద కొని తెచ్చుకున్నట్ట. దానికి కూడా ఈ నెల డబ్బు కట్టాల్సి రావటంతో పైకం వెసులుబాటు కాక వాడికి ఇబ్బందిగానే ఉంది పాపం అని కొడుకును సమర్థించుకోక తప్పలేదు కుటుంబయ్యకు. సరే మొత్తానికి రానని తేల్చాడు, కానివ్వండి ఏం చేస్తాం. చల్లబడిపోయి ఇంట్లోకి చక్కాబోయింది కామాక్షమ్మ. కుటుంబయ్యకు భార్యను చూస్తే జాలేసింది. కొడుకుని కూడా పండక్కి రప్పించి కూతురు మొగుడికి పండగ బహుమానం చదివించాలన్న ఆమె గారి పథకం ఇంకా ఆయన ఊహకు అందలేదు. కొడుకు రాలేదని దిగులు పడుతోంది సన్యాసి అనుకున్నాడు. కూతుర్ని అల్లుణ్ణి పెద్ద పండక్కి కళ్ళ చూసుకునే ఒకే ఒక్క మార్గం మూసుకుపోయేటప్పటికి నిరుత్సాహపడిపోయింది కామాక్షమ్మ. గోపాలం రానిదే వాచి రాదు. వాచి ఇస్తామని ఖచ్చితంగా రాస్తేనే తప్ప ఆ అల్లుడయ్య కదలి రాడు. వేరే ఉపాయం ఏమీ దొరక్క పండగ దగ్గర పడుతున్న కొద్దీ కామాక్షమ్మకు గంగవెరులెత్తాయి. రోజులు దొర్లిపోతున్నాయి. గడపకి జార్లబడి గోడ మీద బల్లి వంక ఖాళీగా చూస్తున్న కామాక్షమ్మ అప్పుడే బయట నుంచి వచ్చి ఐమూలగా ఆకు చెప్పులు విడుస్తున్న భర్త పలకరింపుతో ఉలిక్కి పడింది. బాగానే ఉంది మీ పొడుపు కథ, తిన్నగా చెప్పక ఈ డొంక తిరుగుడేమిటో, అవతల నాకు పాలు పొంగు చచ్చినాయో ఏమో అని విసుక్కుందామే. ఉండవే ఉండు చెప్పని, ఇందాక పేర వచ్చి ఆ గోవిందయ్య గారికి ఏం చెప్పమన్నారంటూ అడిగాడు. తను తెలుసుకున్న విషయం చెప్పాడు కుటుంబయ్య. రామాయణంలో ఈ పిడకల వేటేమిటి ఇప్పుడు? కోపగించుకుంది కామాక్షమ్మ. ఆగబోయ్ మరి, అలా రెచ్చిపోకోయ్. మాకు నచ్చింది కానీ అబ్బాయి పిల్లని చూడకుండానే ఏ సంగతి తేల్చడానికి వీల్లేదన్నాను. ఆమెన అబ్బాయిని వెంటనే పిలిపించమన్నాడు. నేనేమన్నానో తెలుసా అని పెళ్ళాం వంక గొప్పగా చూశాడు కుటుంబయ్య. మళ్ళీ అడుగడుక్కి సస్పెన్స్లో పెడుతున్న భర్త ధోరణికి ఒళ్ళు మండి మాట్లాడలేదు కామాక్షమ్మ. భార్య అలకకి నవ్వుకున్నాడు కుటుంబయ్య. పూర్తిగా వినకుండానే ముడుచుకుపోతావేమిటోయ్, అంత దూరం నుంచి ఈ ఒక్క పిల్లని చూచేందుకని పనిగట్టుకు రావటం ఇంతట్లో పడదు, దారి ఖర్చులే బోలుడవుతాయి అన్నాను. అవి భరించేట్టయితే వాడిని రప్పించినా మాకు అభ్యంతరం లేదు అన్నాను. ఎలా ఉంది మన పథకం అని మళ్ళీ కళ్ళు ఎగరేశాడు కుటుంబయ్య. ప్లాను బాగానే ఉంది కానీ పిల్ల మనకేం నచ్చలేదాయే, వాడికి ఏం నచ్చుతుందండి? అది అలా ఉండేయండి, వాడు చదువుకున్న పిల్లనే కానీ ససేమిరా చేసుకోనని మనకు ముందే చెప్పాడుగా. సందేహం వెలిబుచ్చింది కామాక్షమ్మ. ఆమె తెలివి తక్కువతనానికి జాలి పడుతూ, నేను మాత్రం వాడికి పిల్ల నచ్చుతుందనుకుంటున్నానుటే, ఎలాగో నచ్చదని మనకే తెలుసు. కాకపోతే వచ్చిన తర్వాత ఓసారి వెళ్ళి ఆ పిల్లను చూసి మొక్కుబడి చెల్లించుకొని పోతాడు అంతే అన్నాడు. తీరా మూసి అంత డబ్బు వాళ్ళు ఇచ్చుకున్న తర్వాత పిల్ల నచ్చలేదు అంటే ఊరుకుంటారటండి మీ పిచ్చి కానీ అంది. ఓసి దేభ్యం, ఊరికొక ఊరేసుకుంటారటే. వాడిని రమ్మని రాసేదాకానే మన వద్దు. వాడు వచ్చాక పిల్ల నచ్చిందన్నా నచ్చలేదన్నా మాకు నిమిత్తం లేదు సుమండి అని ముందే చెప్పేశా. శాంతం విను మరి. వాళ్ళందుకు ఒప్పుకున్నారని ఇందాకనే ఆ పేరయ్య పైకి మించి వెళ్ళాడు అని 100 రూపాయల నోటు టేబుల్ మీద ఉంచాడు కుటుంబయ్య. నిజంగానే?
సంతోషంతో మొహం చింకి చేటంత అయిపోయింది కామాక్షమ్మకి. అప్పటికి కానీ స్ఫురణకి రాలేదామెకు. తన పెనిమిటి పిల్లి మీద పెట్టి ఎలుక మీద పెట్టి పార్టీల దగ్గర మామూళ్ళు దండుకోవటంలో రాటు తీరిన మాజీ ప్లేడర్ గుమస్తా అని. అవునే, నీ కొడుకు పండక్కి మన ఇంట్లో ఉండేది ఖాయం అంటూ హుటాహుటిన పోస్టాఫీస్కు బయలుదేరాడు కుటుంబయ్య మనీ ఆర్డర్ కట్టేందుకు. కామాక్షమ్మ కోరిక నెరవేరింది. కొడుకు వచ్చాడు పండక్కి. ఇటు నుంచి వాచి ఇస్తామన్న హామీ పత్రం అందుకున్న అల్లుడు కూతురు 2 రోజుల ముందుగానే నట్టింటి అడుగుపెట్టారు. పండగ సరదాలన్నీ సజావుగానే నడిచిపోయాయి. గోపాలం బుద్ధిమంతుడు, అమ్మ మాట కాదనలేదు. అనుకున్న ప్రకారం గోపాలం రిస్టు వాచి బహుకరించి బావగారి అలక తీర్చాడు. కూతురు అల్లుడు వెళ్ళిపోయారు. కనుము ముక్కనుము అయిన తర్వాత గోపాలం కదిపాడు. ఇప్పుడు 100 రూపాయలు రైలు ఖర్చులకు పోసి నన్ను రప్పించకపోతేనేమో నాన్నగారు. అది సరే, ఇంత డబ్బు మీకు ఎక్కడిది? మళ్ళీ కొంప మీద అప్పు తీసుకురాలేదు కదా కొంపదీసి అన్నాడు. కామాక్షమ్మ నవ్వుతూ చూసింది పెనిమిటి వంక. మీరు చెప్పండి అన్నట్లు. గుబురు మీసాల్లో నుంచి మూసిగా నవ్వుతూ మొదలుపెట్టాడు కుటుంబయ్య. అవునయ్యో, మర్చిపోయాను. నీకు ఇక్కడ ఒక పిల్లని చూసాము. రేప మాపు నువ్వు కూడా చూసి కాదనేసిరా అన్నాడు. కాదనేసి రావటం ఏమిటి నాన్నగారు? మీరు ముందే చూశారుగా. ఎలా ఉంటుంది అమ్మాయి? చదువుకున్నదా? ఎంతవరకు? ఒకటి తర్వాత ఒకటిగా ప్రశ్నలు గుప్పించాడు చిరంజీవి గోపాలరావు. అందం మాట దేవుడు ఎరుగు, కానీ అవకరంగా లేదు. ఇక చదువంటావా? ఏబిసిడీలు నువ్వే చెప్పాలి వెటకారంగా అంది కామాక్షమ్మ. మరి ఆ మాత్రం దానికి నేను కూడా చుట్టం దీనికే? అర్థంగా అడిగాడు గోపాలం. ఆహా, అలా కాదులే, ఓసారి చూసొస్తేనే బాగుంటుంది. పాపం నిన్ను పిలిపించమని 100 రూపాయలు ఆ పిల్ల తండ్రే ఇచ్చుకున్నాడు. అక్కడ లేని గోవిందయ్య మీద కాస్తంత సానుభూతి వలకబోశాడు కుటుంబయ్య. ఆయన ఇచ్చుకోవటం ఏమిటి? నిర్ఘాంతపోయాడు గోపాలం. మీ నాన్న ఓ చెట్కా వేశాడు లేరా? పెనిమిటి వంక మురిపంగా చూసింది కామాక్షమ్మ. ఏం చేయమన్నావు మరి? నువ్వు రావని మీ అమ్మ వల పోతుంటేను వివరించి చెప్పాడు కుటుంబయ్య. ఎలా వాళ్ళకి టోకరా ఇచ్చింది, ఎలా రైలు ఖర్చులు లాగేసిందిను. నేనేమైనా ఒట్టినే తొందరపడ్డానా? బిడ్డ ఏడాది అత్తవారింటికి వెళ్ళిందాయే, మళ్ళీ మన కంటపడనివ్వకుండా పిలిచినప్పుడల్లా వాచినో అంటూ గోల చేస్తున్నాడయ్యే అల్లుడు. నిన్ను రప్పిస్తేనే కానీ ఆ ముడుపు తీర్చే దారి కనపడలేదు నాకు అంది కామాక్షమ్మ. అంతా విన్నాడు గోపాలం. విన్న తర్వాత అతని ముఖం నల్లబడిపోయింది. కాసేపు మౌనంగా ఉండిపోయాడు. పెద్దలు, తల్లిదండ్రులు ఏమనగలడు? తప్పనిసరిగా తప్పు చేస్తున్నట్లు తెలిసిన గోవిందయ్య గారింటికి వెళ్ళి పెళ్లి చూపులయ్యాయి అనిపించి మొక్కుబడి తీర్చుకుని మరునాడే అంబాల వెళ్ళిపోయాడు. 3 రోజులు పోయిన తర్వాత గోపాలం దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. పూజ్య పాదులు నాన్నగారికి నమస్కారాలు. నేను మీకు చెప్పగలవాణ్ణి కాదు. మీకున్న అనుభవం నాకు లేదు. అయితే ఈ ప్రపంచంలో నలుగుడు పడి దాని మకిలి ఇంకా అంటించుకోలేదు. న్యాయ విచక్షణ ఏ కొంచెమో మిగిలింది నాలో అని అనుకుంటున్నాను. మనకి ఒక ఆడకూతురుంది. దానిని ఒక అయ్య చేతిలో పెట్టేందుకు మనము చెప్పులు అరిగేలా తిరిగాము. తడి మన్ను పొడి మన్నయింది. పడరాని పాటలు పడ్డాము. ఆ 3 ముళ్ళు పడ్డాయి. అల్లుడు పెడుతున్న ఆరళ్ళు ఒక చెంప అనుభవిస్తూనే ఉన్నాం. అవునా? మనలా ఆడపిల్లను కన్నవాడే కదా ఆ గోవిందయ్యాను. అతగాడు మనకి మళ్ళీనే అష్టకష్టాలు పడవలసిన వాడే కదా. ఎక్కడ వరుడున్నాడంటే అక్కడికల్లా పరిగెత్తి అంచనాలు వేసుకుని ఆశలు పోయి అస్సురుస్సురని దిగుళ్ళు పెట్టుకుని అల్లాడుతున్న గృహస్థే కదా. మనకి ఒక్కటే గుండెల మీద కుంపటి. ఆ దిక్కుమాలిన వాడికి 5 ఉన్నాయి కుంపట్లు. పిల్ల మీకు నచ్చలేదు, నాకు నచ్చదని తెలిసి నన్నెందుకు రప్పించారు? రప్పించేందుకు ఆ ఖర్చుల కింద 5 ఆడపిల్లని కన్నా అభాగ్యుడి నెత్తి మీద చేతులు పెట్టి 100 కరకులు ఎందుకు వసూలు చేశారు? ఇంత దారుణమా? పిల్ల నచ్చని వరుళ్ల కోసమే కిలాడిగా ఇలా వాళ్ళు వీళ్ళు పిండితే పెళ్లి కుదిరే నాటికి ఆ పిల్లల కోడిలో నెత్తురు ఎంత మిగిలేను? అల్లుడు దశమగ్రహమని ఊరికే అన్నారా? ఆ పెళ్ళైన తర్వాత అల్లుడు పెట్టే అగచాట్లు ఉండనే ఉన్నాయి. మనల్ని 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించడం లేదు బావ. మొన్నటి రిస్టు వాచి పండుగ బహుమతి కింద మనం ఇచ్చింది బావ మనకు వేసిన జుల్మానా కాదా? పెళ్లికి ముందు వెనక కూడా అయిన దానికి కానిదానికి అడుగడుక్కి టోపీ వేయదలుచుకున్న వాడికల్లా తల వంచి రక్తం ధారపోయాల్సి వస్తే ఇక ఆ మానవుడి గతేం కాను. చెల్లాయిని బావని పండక్కి పిలిచి బావగారి వాచి ముచ్చట తీర్చాలని అమ్మ ఉబలాట పడింది అనుకోండి, దానికి ఇన్ని వంకర నడకలు నడవాలనా?
నాకు రాస్తే రిస్ట్ వాచి రిజిస్టర్ పార్సిల్ చేసి పంపేవాడిని కదా. వాళ్ళ దగ్గర డబ్బు గుంజి నన్ను రప్పించటం, నచ్చని పిల్లను నాకు నచ్చదని తెలిసినా ఒట్టినే చూసి రమ్మనమని నన్ను అక్కడికి పంపించడం దేనికి? బావకి రిస్ట్ వాచి బహుకరించి మన పబ్బం గడిపేందుక ఈ తంతు? ఇది ఎంత ఘోరమో ఆలోచించారా? ఇదంతా మీకు ఎలా ఉన్నదో కానీ నాన్న, నాకు నిజంగా సిగ్గుచేటుగా ఉంది. మనం ఎంతకు దిగజారామా అని. మీదు మిక్కిలి మీరు చేసిన ఘనకార్యానికి ఆనాడు మీరేదో గర్వంగా చెప్పుకుపోతూ ఉంటే నువ్వేమన్నా అనుకో నాన్న, నాకు తల కొట్టేసినట్లయింది. ఒక్క మాటలో చెప్పాలంటే అసహ్యం పుట్టింది. మీరు ఆ సంబంధాన్ని గురించి వివరించిన తర్వాత మీరు పంపిన 100 రూపాయలు ఆ గోవిందయ్య దగ్గర వసూలు చేసిన పైకమని మీ ముఖత మాటలు విన్న తర్వాత నాకు నేనెంత కృంగిపోయానో మీకు తెలీదు. ఆ అమ్మాయి ఎలా ఉన్నా ఆ సంబంధాన్ని చేసుకోవాలని అనుకున్నాను మొదట్లో. కానీ ఎంతో ఆలోచించుకున్న మీదట ఆ నిర్ణయం మార్చుకున్నాను. నాకు కావలసింది నాతో బరువు బాధ్యతలు పంచుకునే భాగస్వామిని. నా జీవితాన్నే కాక నా కష్టాలని నా సమస్యల్ని కూడా సమంగా పంచుకోగలగాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్థికంగా నన్ను ఆదుకోగలగాలి నాకు కాబోయే భార్య. అలాగని ఆవిడ పుట్టింటి దగ్గర నుంచి అవి ఇవి తెచ్చి నా ఇల్లు నింపాలని నేను ఆశించను. నాకు అభిమానం ఉంది. తాను కూడా ఉద్యోగం చేసి చన్నీళ్లకు వేడినీళ్లుగా నాకు సహాయ సంపత్తులు అందిస్తూ నాకున్న కర్తవ్య భారాన్ని సమంగా కాకపోయినా అంతుకు కొంత పంచుకుని నన్ను కన్నవాళ్ల పట్ల నాకు ఉన్న బాధ్యతలను అర్థం చేసుకుని సానుభూతి అందించగల వధువును కోరుకుంటున్నాను నేను. నా నిర్ణయాన్ని స్పష్టంగా మీకు ఇదివరకే తెలిపినట్లు గుర్తు. అందుకు కారణం ఇప్పుడు స్పష్టంగా చెప్తాను. ప్రస్తుతం నాకొచ్చే జీతంతో కుటుంబ ఖర్చుల కింద 100, ఇంటి మీద ఉన్న అప్పు తీర్చేందుకు మరొక 100, వెరసి 200 పంపుతున్నానా? అది పోను మిగతా 150తోనూ నేను ఇక్కడ అతి పొదుపుగా వాడుకుంటూ ఉంటే బొటాబొటీగా సరిపోతోంది. నేను దూరేందుకు కంతలేదు నా మెడకు ఒక డోలా. నాకున్న బాధ్యతల్లో కొన్నింటిని తప్పనిసరిగా సడలించుకోవాలి అనుకోండి. వృద్ధులై నా మీదనే ఆశలు పెట్టుకున్న నా జనని జనకులు మిమ్మల్ని వదిలించుకోనా? లేకపోతే ఇంటి మీద పేరుకున్న రుణభారం అలా గాలికి వదిలి టింగురంగా అంటూ నా దారి నేను చూసుకోనా? రెండూ తాగనివే, రెండూ నేను చెయ్యరానివే, చెయ్యలేనివే. అందుకనే చదువుకున్న పిల్లని పెళ్లిపీటల మీదకు తెచ్చుకుంటే ఉభయతారకంగా ఉండొచ్చని నా తాపత్రయం. అప్పుడే నన్ను కనిపెంచినందుకు మీకు కానీ, కొడుకునైనందుకు నాకు కానీ బ్రతుకు సుగమం కాగలదని నా ఆశ. మీరిప్పుడు చిన్న పొరపాటు చేశారు కదా అని నేను కూడా తొందరపడి నా ఆశయాలకు విరుద్ధంగా నేను వేసుకున్న అంచనాలన్నీ తారుమారు చేసుకోనా? చదువు సంచలు లేని పిల్లని అసలు నా కోసం ఎందుకు చూశారు? ఇకపోతే మన స్వార్థాలేవో తీర్చుకునేందుకు మనలాంటి మరొక నిర్భాగ్య జీవిని వంచామన్న భావన నన్ను వేధిస్తూనే ఉంది. నాకు ఈ నెల అందిన జీతం 350లోనూ 100 మీ కుటుంబ ఖర్చుల కింద, 100 అప్పు తీర్చేందుకు, 100 గోవిందయ్య గారికి వాపస్ చేసేందుకు వెరసి 300 పంపుతున్నాను. తతిమ 50 రూపాయలతోనూ నేను ఈ నెల ఎలాగో గడుపుకుంటాను. ఇది నాకు నేనై విధించుకుంటున్న శిక్ష అనుకున్నా పర్వాలేదు. నా అవిధేయతకు మన్నించండి. గోపాలం. ఉత్తరం చదవటం ముగించేసరికి కుటుంబయ్య కళ్ళు చెమర్చాయి. ఆ మహాపట్నంలో 50 రూపాయల మేరకి జీవితాన్ని కుదించుకోవాలంటే మాటలా? మనీ ఆర్డర్ వచ్చింది. ఏమండి, ఒక 50 రూపాయలైనా వాడికి తిరిగి మనీ ఆర్డర్ చెయ్యండి అంది కామాక్షమ్మ కళ్ళు ఒత్తుకుంటూ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.